వాళ్ళ ఇంట్లో ప్రార్థన లేదు, వాళ్ళ ఇంటిలో కుటుంబ ప్రార్థన లేదు, వాళ్ళ ఇంటిలో దేవునికి స్థానము లేదు, వారి ఇంటిలో దేవునికి చోటు లేదు, వాళ్ళ ఇంటిలో దేవునికి అర్పించేటువంటి నైవేద్యము లేదు, స్తోత్ర బలి లేదు, లేకపోతే ఆరాధన బలి లేదు, వారి ఇంటిలో లేదు. దేవునికి బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అబ్రహాము ఎందుకు క్రమక్రమముగా, ఇస్సాకు క్రమక్రమముగా, యాకోబు క్రమక్రమముగా వర్ధిల్లడానికి గల కారణం ఏమిటంటే, వారు ఎక్కడికి వెళ్ళినా దేవునికి బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించేటువంటి వారు. తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో దేవునికి కూడా అదే ప్రాధాన్యత ఇచ్చేవారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.